వీడియోలో వచ్చేసి మ్యాథ్ క్విజ్ అనే క్వశ్చన్ అయితే చూద్దాం. ఐడిపి సెట్లో థర్డ్ క్వశ్చన్. సో దీంట్లో వచ్చేసి మనం ఒక ఇక్కడ చూడండి, ఒక స్పేస్ సెపరేటెడ్గా ఇంటీజర్ వాల్యూస్ని తీసుకున్న తర్వాతకి ఒక ఎం అనే నెంబర్ని తీసుకుంటాం. సో ఎం అనే నెంబర్ 2 ఉంటే 2 రేంజెస్ రావాలి. ఈ విధంగా 0,2 1,4. అండ్ ఒకవేళ ఎం అనే నెంబర్ 4 అని ఉందనుకోండి, 4 రేంజెస్ రావాలి. 1 2 2 5 3 6 0 4. సో దీంట్లో నుంచి 0 to 2 అంటే ఈ లిస్ట్లో 0 నుంచి 2 మధ్యలో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ రావాలి. సో 0 and 2 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో 0 and 2 మధ్యలో అంటే 1 2 2 ఉంది. సో ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ 1 to 4 మధ్యలో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ కావాలి. సో 1 to 4 అంటే 1 2 2 3 3 3 4 అండ్ ఇంక్లూడింగ్ 4. సో దీన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 + 3 + 3 + 3 + 2 + 2 1 యొక్క సమ్ 18. సో ఇక్కడ చూడండి, 1 to 2 మధ్య ఉన్న సమ్ ఏంటిది? మనకి 2 అనేది ఇంక్లూడ్. 1 to 2 మధ్యలో 2 ఒక్కటే ఉంది, -2 రాదు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 వచ్చింది. 2 to 5 మధ్యలో ఉన్నాయి, ఈ లిస్ట్లో ఏముంది? 2 ఒక్కటే ఉంది. ఆ విధంగా 3 to 6 మధ్యలో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 12. ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ రావాలి. సో దీనికి సంబంధించిన కోడ్ రాసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ నంబర్స్ అనేసి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకుంటాను. సో ఇక్కడ మనకి ఇంటీజర్ వాల్యూస్ స్ట్రింగ్ వాల్యూస్ వస్తాయి. సో మనకి ఇంట్ వాల్యూస్ కావాలి. సో నేను ఇక్కడ మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఇంట్ కామా అని పెట్టేసి వీటిని ఇంటీజర్లోనికి అయితే కన్వర్ట్ చేశాను. సో మళ్ళీ దీన్ని లిస్ట్లోనికి పెట్టుకుందాం ఈ అన్ని ఇంటీజర్ వాల్యూస్ని. సో లిస్ట్ ఆఫ్ అనేసి తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఎం అనే నెంబర్ కావాలి కదా, ఎన్ని రేంజెస్ తీసుకుంటున్నాము. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎం అనేసి నెంబర్ ఇచ్చినప్పుడు వాటి రేంజెస్ అనేవి 2 2 రావాలి. అంటే 0,2 లేదా 1,4 ఈ విధంగా. సో నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎం అనేసి తీసుకుంటాను, అది క్యాపిటల్ ఎం. ఓకేనా? తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఏం చేశానంటే 2 వాల్యూస్ రావాలి కామా సెపరేటెడ్గా. సో నేను ఇక్కడ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము అండ్ 2 తీసుకుంటాను. ఈ విధంగా నేను వేరియబుల్ నేమ్స్ తీసుకొని ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకుంటాను. సో దీన్ని సేమ్ మళ్ళీ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఇంట్ లాగా చేంజ్ చేసుకుంటాను. ఆఫ్ అనేసి తీసుకుంటాను. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఫ్రమ్ వాల్యూ టు వాల్యూ అనేసి మనకి అర్థం అవడానికి అట్లా తీసుకున్నాను. ఇక్కడ ఎఫ్ వచ్చేసి క్యాపిటలే వాడండి, ఎందుకంటే స్మాల్ ఎఫ్ అనేసి మనం యూజ్ చేస్తే అది వల్ల పైథాన్లో రిజర్వ్డ్ వర్డ్స్లోనికి వచ్చి మనకి ఎర్రర్ వస్తుంది. సో క్యాపిటల్ వర్డ్ యూజ్ చేశాను. కౌంట్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో కౌంట్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక్కొక్క నెంబర్ మనకి యాడ్ అవ్వాలి. సో ఇనిషియల్గా 0 తీసుకుంటే దాన్ని యాడ్ చేసుకుంటే పోవచ్చు. సో ఫర్ జే ఇన్ నమ్ ఇన్ నంబర్స్ అనేసి తీసుకున్నాం. ఒక్కొక్క నమ్ ఇన్ నంబర్స్లో నుంచి ఒక్కొక్క నెంబర్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్టులో వచ్చేసి 1 2 2 3 3 3 4 ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ 1 లోపలికి వస్తుంది. సో ఇది మనం ఫస్ట్ చెక్ చేయాలి, 1 అనేది రేంజ్ మధ్యలో ఉందా లేదా. సో నేను ఇక్కడ ఇఫ్ ఫ్రమ్ నుంచి ఫ్రమ్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఫ్రమ్ వాల్యూకి సేమ్గా ఉండాలి. సో నేను ఇక్కడ ఫ్రమ్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ తీసుకొని 1,2 రేంజ్ అనేసి తీసుకున్నాను అనుకోండి. సో ఫ్రమ్ వాల్యూ 1. సో 1 కంటే ఎక్కువ అన్నా ఉండాలి జే వాల్యూ, లేకపోతే ఈక్వల్ అన్నా ఉండాలి. అండ్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అనేసి తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తానంటే కౌంట్కి జే వాల్యూ అనేది యాడ్ చేస్తాను. జే వాల్యూ కాదు, ఇక్కడ నమ్. ఓకేనా? నమ్ వాల్యూ ఇక్కడ జే అనేసి మర్చిపోయి తీసుకున్నాను. కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్ అనే వాల్యూని యాడ్ చేస్తాను.
ఇక్కడ నేను లూప్లోంచి బయటికి వచ్చేసి ప్రింట్ ఆఫ్ కౌంట్ అనేసి చేస్తాను. ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ మనం వాల్యూస్ వచ్చేసి 1 2 2 4 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇద్దాం. ఇచ్చేసి నేను ఇక్కడ 0 2 అనేసి ఇస్తాను. జే ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఇక్కడ జే అనేసి రాసానట్టుంది. సారీ ఇక్కడ జే కాదు నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓకే ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. సో మళ్ళీ 1 2 2 1 3 3 ఎంటర్ చేసేసి ఇక్కడ 2 వాల్యూస్ ఇద్దాం. 1 కామా 2 మధ్యలో ఉన్న నెంబర్స్ చూడండి. 1 కామా 2 మధ్యలో సమ్ ఎంత ఉంది? 7 అనేసి ఉంది. 1 2 + 2 + 2 6 6 + 1 7 అండ్ ఇంకో వాల్యూ వచ్చేసి 2 3 అనేసి ఇస్తాను. ఎంటర్ చేద్దాం. అండ్ 2 to 3 అంటే 12 వాల్యూస్ ఉన్నాయి. 3 3 6 7 8 9 10 11 12 12 అయితే సమ్ వచ్చింది. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోసారి అయితే చూద్దాం. నమ్ ఇన్ నంబర్స్ అన్నప్పుడు ఒక్కొక్క వాల్యూ దీని లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు మనం నమ్ అనే వాల్యూని ఫ్రమ్ వాల్యూ కంటే ఎక్కువ లేదా ఈక్వల్గా ఉండాలి అండ్ 2 వాల్యూ కంటే తక్కువ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి అనేసి ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఈ క్వశ్చన్లో. తర్వాతకి కౌంట్కి యాడ్ చేసి కౌంట్ అనేది లూప్ బయట మనం ప్రింట్ చేస్తాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.